అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చేసానండి. లాస్ట్ టైం పుదీనా రైస్ చేశాం కదా, అలాగే ఈసారి రైస్లోనే మరొక వెరైటీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దీంతోపాటు వెజ్ సలాడ్ కూడా చేస్తున్నాను. స్టార్ట్ చేయడానికి ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. సో నెక్స్ట్ ఈ రెసిపీకి కావాల్సినవి గ్రీన్ చిల్లీ అండ్ బీన్స్, క్యారెట్, ఫ్రెష్ బఠానీ, పుదీనా, కొత్తిమీర, కాజు, జీలకర్ర, రెడ్ చిల్లీ, బ్లాక్ పెప్పర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్, ఇంకా 1 గ్లాస్ బియ్యాన్ని ఇలా రైస్గా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ముందుగా ఆయిల్ వేడి అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇలా వేగాక దీంట్లోకి కాజు, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, క్యారెట్, బీన్స్, అలాగే బఠానీ ఇలా అన్నీ కట్ చేసుకునేవన్నీ దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలండి, దీనివల్ల టేస్ట్ వస్తుంది. ఇలా స్టవ్ సిమ్లో ఉంచి వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దండి, ఫ్రెష్గా ఉండాలి కాబట్టి మనకి లైట్గా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళకు అందరికీ ఇష్టంగా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే లంచ్ బాక్స్లోకి కూడా బాగుంటుంది. చిన్నపిల్లలు వెజిటేబుల్స్ తినడానికి మారం చేస్తారు కదా, సో ఇలా చేయండి. అన్ని వెజిటేబుల్స్ వేసి వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లోకి కొన్ని మిరియాలు ఇలా రోట్లో దంచేసుకొని పౌడర్లా చేసుకొని దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫ్రెష్ పుదీనాని తీసుకొని ఆకులని ఇలా తుంచేసుకొని వేసేసుకోవాలి. దీనివల్ల రైస్ మంచి టేస్ట్, ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లోకి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న రైస్ వేసుకొని కలిపేసుకోవాలి. లాస్ట్కి ఒక హాఫ్ నిమ్మకాయ ఇలా పిండేసుకుంటే సరిపోతుంది. 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేసుకుంటే ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్లోకి రెడీ అయిపోయిందండి. ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా అప్పుడప్పుడు ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్గా, టేస్టీగా కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు వెజ్ సలాడ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం. దీనికి కావాల్సినవి కుకుంబర్, క్యారెట్, టమాటో, కొత్తిమీర ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ చాట్ మసాలా ఇవి మనకి ఎంత అవసరమో అంత చూసి వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ ఇలా పిండేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకి వెజ్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ అండ్ వెజ్ సలాడ్ని సర్వ్ చేసుకుందాం. చూడడానికే కాదండి, తినడానికి కూడా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఫైనల్గా మన లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు మీ పిల్లలకి ఇంకా మీ వాళ్ళకి అందరికీ బాక్స్ రెడీ చేసుకోవచ్చు. వాళ్ళు బాక్స్ ఖచ్చితంగా ఖాళీ చేసి తీసుకొని వస్తారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీ కామెంట్స్ని తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.